అందరికీ నమస్కారం. మారుతి వండర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక చక్కని వీడియో చేద్దాం. జర్నీ వీడియో చాలా బాగుంటది, చూస్తుండుర్రి. ఇక్కడ నుంచి సిగ్నల్ నుంచి నేను రైట్‌కెళ్తున్నా. రైట్‌కెళ్ళిన తర్వాత ముందరకెళ్తే ఒక కేబుల్ బ్రిడ్జ్ వస్తది. ఆ బ్రిడ్జ్ పైన ఇంకా బ్రిడ్జిలుంటాయి. అలా మస్తు అనిపిస్తది. చూడుర్రి, స్కిప్ చేయకర్రి. మన ఛానల్ కొత్త వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా ముందరకెళ్తే పెద్ద హైవే వస్తుంది. హైవే 100 కిలోమీటర్ స్పీడ్ రోడ్డు. ఆ రోడ్డు పైన మొత్తం కెమెరాలే. మళ్ళీ ఇంత లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పిన మీకు కెమెరా ఎట్టున్నాయి ఏంది అనేది. ఇంకా చూస్తుండ్రి. ఇది 100 కిలోమీటర్ స్పీడ్ రోడ్డు. ఇది కింద బ్రిడ్జ్ నుంచి, కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి దారి వస్తుంది. ఇంకా దారి మనం కలుస్తాం హైవేకి. ఇక్కడ కేవ్ బ్రిడ్జ్ ఉంటుంది ముందట. అయితే మనం తూర్పు నుంచి పడమరకు వెళ్తున్నాం అనుకుంటే, పడమర నుంచి తూర్పు ఒక బ్రిడ్జు, తూర్పు నుంచి పడమరకు ఒక రెండు బ్రిడ్జులు హైవే. మన బ్రిడ్జిల పైన ఇంకా 2 బ్రిడ్జిలు ఉంటాయి. మనం తూర్పు పడమర వెళ్తున్నాం కదా, దక్షిణం వాళ్ళు పడమటికి, ఉత్తరం వాళ్ళు తూర్పుకి. అవి 2 బ్రిడ్జిలు ఉంటాయి. స్కిప్ చేయక చూడుర్రి. మెల్లగా వెళ్తున్నాము. ఇంకా స్పీడ్ లిమిట్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా కెమెరాలు ఉంటాయి. 100 కిలోమీటర్ స్పీడ్ రోడ్డు, మెల్లి వెళ్ళాలి. ఇంకా స్పీడ్ కెమెరా కొట్టిందంటే ఇంకా అంతే సంగతి. వెళ్తున్నాం పైన స్పీడ్ ఎంత స్పీడ్ కావాలా, మరి ఏ రోడ్డు ఎటు వెళ్తుంది, 4 తలాల ఏ రోడ్డు స్పీడ్ ఎంత, ఏది ఎటు వెళ్తున్నది పైన కనబడుతున్నది. ఇంకా వీడియో నడుస్తున్నది చెప్తూ ఉంటే ఇంకా స్పీడ్ కెమెరాలు పోతున్నాయి ఇంట్లో కూడా. కాకపోతే మేము చూపెట్టకపోయినా వెళ్ళిపోయినాయి అవి. ఇంకా చూడరి, మస్తు ఉంటుంది. బ్రిడ్జ్ మాత్రం అదిరిపోతుంది. కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది. మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి లాస్ట్ వరకు. ఇంకా అదొక బ్రిడ్జ్ కాకుండా ఇంకా వెళ్ళినా కొద్ది ఇంకా బ్రిడ్జ్లు వస్తూనే ఉంటాయి. అంటే కింద చౌరస్తా సిగ్నల్స్ ఉంటాయి. స్ట్రేట్ వెళ్ళే వరకు బ్రిడ్జ్ అన్నట్టు ఇది. ఇంకా బ్రిడ్జ్ వచ్చిందంటే, సిగ్నల్ వచ్చిందంటే ఆగకుండా వెళ్ళిపోవడమే. ఇంక ఇప్పుడు ముందర వస్తున్నది. మన బ్రిడ్జ్ ఎక్కేసేసినాం కదా. బ్రిడ్జ్ ఎక్కామంటే మన పైన ఇంకా బ్రిడ్జ్లు అన్నట్టు. ఈ భాషలో మాడుతుంది ఆ బ్రిడ్జ్ ఒకటి. మనం తూర్పు వచ్చి పడమర వెళ్తున్నాం అని చెప్పినాం కదా. ఇది ఉత్తరం వాళ్ళు తూర్పు రావడానికి, అంటే లెఫ్ట్కి వెళ్ళే వరకు బ్రిడ్జ్ అన్నట్టు. ఇది 1 నెంబర్ బ్రిడ్జ్ ఇది. అంటే మనం బ్రిడ్జ్ ఎక్కినాము, దానిపైన తూర్పుని పడమర వెళ్తుంటే ఉత్తరం వాళ్ళు తూర్పుకి వెళ్ళడానికి ఈ 2nd నెంబర్ బ్రిడ్జ్. ఈ దక్షిణం వాళ్ళు తూర్పుకి వెళ్ళడానికి, అంటే లెఫ్ట్ వెళ్ళే వాళ్ళ కోసం బ్రిడ్జ్ అన్నట్టు ఇవి రెండు వైపులా. ఈ 100 కిలోమీటర్ స్పీడ్ రోడ్లో ఈ కెమెరాలు చూసుకుంటే ఇంకా మెల్లి వెళ్ళిపోవడమే. ఇలా అనిపించింది రోడ్డు. 4 హైవేలు, 4 దారులతో ఇంత పెద్ద ఉన్నది. స్కిప్ చేయకూరి ముందర. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దిగుతున్నాము. దిగిన తర్వాత ముందర ఒక పెద్ద రోడ్డు ఉంటుంది. సల్వా రోడ్ అని వస్తుంది. సాల్వా రోడ్ అంటే అది సౌదీకి వెళ్తా అంట. సౌదీ దేశంకి వెళ్ళే దారి అంటుంది. ఆ రోడ్ వస్తుంది. దానిపైన కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. అంటే పెద్ద రోడ్, అది 4 వే 2 సైడ్లు అటు 4 వే ఇటు 4 వే అంటే 8 వే దారి. దానికి ఆ బ్రిడ్జ్లు ఉంటుంది. అది కేబుల్ బ్రిడ్జ్ పెద్ద ఉంటుంది. మన పక్కన కెమెరా వెళ్ళిపోతున్నాయి. చూడుర్రి, మస్తు ఉంటుంది. సపోర్టింగ్ ఎట్టుంటుంది బ్రిడ్జ్ అనేది. మళ్ళీ ఈ రోడ్డు ఎంత స్పీడ్ వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా, పైన బోర్డులు. ఇది కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఇంకా చూడరు ఇక సపోర్ట్ ఎట్లున్నాయి, ఎంత పెద్దగా మస్తు లాంగ్ ఉన్నది బ్రిడ్జ్ ఇది. కింద ఒకవైపు 4 దారులతో, ఇంకోవైపు 4 దారులు అంటే 8 దారులు. ఇంకా మధ్యలో ప్లేస్, అంత పెద్ద రోడ్ అన్నట్టు. అంత పెద్ద రోడ్డుకి మొత్తం బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఇట్లా ఉన్నది. ఇది సల్వా రోడ్డు, సౌదీ వరకు వెళ్తుంది ఖత్తర్ నుంచి. ఇంకా బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ దాటేసినాము. ఇంకా మళ్ళీ పైన ఇప్పుడు బోర్డులు వచ్చినాయి కదా, ఏ దారి వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్ళాలా అన్నిటితో కనబడుతున్నది. ఇంక బ్రిడ్జ్ దిగుతూ ఉంటే పైన ఇంకో బ్రిడ్జ్ వచ్చి చూసినాం. అది నడుచుకుంటూ వెళ్ళేవారి కోసం. నడుచుకుంటూ వెళ్ళేవారు రోడ్డు దాటాలంటే ఆ బ్రిడ్జ్ పైన నుంచి. అట్లా ఉన్నాయి బ్రిడ్జ్లు. అవి వెళ్ళిపోయింది. ఇంకా ముందు స్పీడ్ కెమెరాలు అది వెళ్ళిపోయాయి. చూడండి, ఇంత పెద్ద ఉన్న రోడ్డు ఎట్లా ఉన్నది. మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేయరు, స్కిప్ చేయకూడదు. అంతే. ఈ బ్రిడ్జ్ దిగినామంటే మళ్ళీ ఒక లాంగ్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ పెద్ద బ్రిడ్జ్ అంటే ఒక దాదాపు కిలోమీటర్ పైన ఉంటుంది రోడ్డు. బ్రిడ్జ్ కిందనే 2 సిగ్నల్స్ ఉంటాయి. 2 చౌరస్తాలకు సిగ్నల్స్ ఉండి వెళ్ళిపోతుంటాయి అవి. అంత పెద్ద రోడ్ అంటే ఇది. ఇదే కంటిన్యూ రోడ్ అన్నీ బ్రిడ్జ్ దిగుతాం ఎక్కుతాం, బ్రిడ్జ్ దిగుతాం ఎక్కుతాం, అంతే ఉంటుంది రోడ్ అంతా. ఇది ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి ఎక్కడ ఆగే పని లేదు అన్నట్టుగా. సిగ్నల్సే ఆగే పని లేదు. డైరెక్ట్ వెళ్ళి రోడ్ బ్రిడ్జ్ ఎక్కినామంటే రోడ్డు ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు ఆగే పని లేదు. స్పీడ్ కెమెరా చూసుకొని వెళ్ళిపోవడమే. అంత పెద్ద బ్రిడ్జ్లతో ఉన్న రోడ్డు. ఈ బ్రిడ్జ్ దిగినామంటే మళ్ళీ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అట్లా ఉన్నది. బ్రిడ్జ్ దిగడం ఎందుకంటే
లెఫ్ట్ రైట్ వెళ్ళే వారి కోసం బ్రిడ్జ్ తీయడానికి ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయర్రి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇంత ఓపిక పూర్తిగా వీడియో ఇచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.